టీ20 వరల్డ్ కప్ తో స్వదేశంలో ల్యాండ్ అయిపోయింది భారత జట్టు. కప్పుతో ప్రధాని మోడీని కలిసిన ఆటగాళ్లు ఇప్పుడు ముంబైకి చేరుకున్నారు. వాంఖేడే మైదానంలో వాళ్లకు సన్మానం చేయనుంది బీసీసీఐ. అయితే ముంబైలో దిగిన ఆటగాళ్లు వాంఖేడే స్టేడియానికి బయలుదేరారు. టీమిండియా విక్టరీ పరేడ్ మొదలైంది. దీంతో ముంబై వీధులు, రోడ్లు జనాలతో స్తంభించిపోయాయి. రోహిత్ సేనను చూసేందుకు దేశంలోని నలుమూల నుంచి భారీగా తరలి వచ్చిన అభిమానులతో ముంబై రోడ్లు కిక్కరిసిపోయాయి. వాంఖేడే స్టేడియానికి వెళ్లే రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా భారత జట్టు ఆటగాళ్లను తీసుకెళ్లే బస్సు కూడా చిక్కుకుపోయింది. ఒకవైపు ముంబైలో రోడ్లన్నీ బ్లాక్ కాగా భారత ఆటగాళ్లకు సన్మానం జరగనున్న వాంఖేడే స్టేడియం పరిసరాల్లో భారీగా వర్షం పడుతుంది. అయితే ఎంత వాన పడినా అభిమానులు మాత్రం స్టేడియం నుంచి కదిలేదే లేదని కూర్చున్నారు. వరల్డ్ కప్ పట్టుకొని తమ ఫేవరెట్ ప్లేయర్లు గ్రౌండ్లోకి వస్తే చూసి మురిసిపోదామని ఎదురు చూస్తున్నారు. వాంఖేడేలో ఇప్పుడు రోహిత్ శర్మతో పాటు హార్దిక్ అంటూ నామస్మరణం చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం కారణంగా అభిమానులు పాండ్యాను ఎగతాళి చేశారు. బూ అంటూ అతన్ని అవమానించారు. ఈ సీజన్ ఐపీఎల్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు కెప్టెన్సీలోనూ హార్దిక్ ఫెయిల్ అవడంతో అతడిపై విమర్శలు మరింత పెరిగాయి. అతన్ని వరల్డ్ కప్ టీంలోకి తీసుకువద్దంటూ భారీగా డిమాండ్లు వచ్చాయి. అయినా పాండ్యాపై నమ్మకం ఉంచిన బీసీసీఐ అతన్ని సెలెక్ట్ చేయడమే కాకుండా వైస్ కెప్టెన్ గాను ప్రమోషన్ ఇచ్చింది. ఆ విశ్వాసాన్ని హార్దిక్ పాండ్యా వమ్ము చేయలేదు. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో హార్దిక్ ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. తాజాగా వాంఖేడేలోనూ అదే జరిగింది. ఐపీఎల్ టైంలో అతన్ని బూ అంటూ ఎగతాళి చేసిన వారే ఇప్పుడు హార్దిక్ నామస్మరణంతో స్టేడియాన్ని షేక్ చేశారు.